ప్రైవేటు పాఠశాలల ఆగడాలు శృతి మించుతున్నాయి. విద్యాశాఖ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన జీవో నెంబర్ 1 నిబంధనలను తుంగలు తొక్కుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 953 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ప్రధానంగా నగరంలోని కార్పొరేట్ విద్యా సంస్థలకు చెందిన బ్రాంచీలకు పేరుతో పాటు అదనపు ఆకర్షణగా తోక పేర్లను పెడుతున్నారు. టెక్నో, ఒలింపియాడ్, స్మార్ట్స్, గ్లోబల్ ఈ టెక్నో కాన్సెప్ట్, ఐఐటి వంటి పేర్లతో నగరంలో కోకొల్లలుగా పాఠశాలలు వెలిశాయి. ఆయా పాఠశాలల్లో ఫలితాలు ఎలా ఉన్నా ఆకర్షణీయమైన పేర్లతో విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆకర్షించి అడ్మిషన్లు జరుపుతున్నాయి. వందల కోట్లు గడిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు జిల్లా విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదనపు పేర్లను వెంటనే తొలగించాలని కోరింది. గత 12వ తేదీలోగా వీటిని తొలగించని ఆయా పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. ప్రతి పాఠశాలకు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల పేర్లు పెట్టాలని నిర్దేశించింది సర్కార్. అయితే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వీటిని ఖాతరు చేయటం లేదు. తోక పేర్లను తొలగించడం లేదు. పట్టణాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇష్టారీతిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం చేసుకుంటున్నాయి. విద్యాశాఖ అధికారులు తూతు మంత్రంగానే సర్కిల్స్ జారీ చేస్తున్నారు తప్ప వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. నగరంలోని ఒక ప్రైవేటు పాఠశాల ఎల్కేజీకి 25,000 తీసుకుంటోంది. మరో 10,000 అదనపు ఖర్చుల కింద వసూలు చేస్తోంది. చివరకు గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలలు ఎల్కేజీకి 12,000, 10వ తరగతికి 18,000 తీసుకుంటున్నాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యాశాఖ అధికారులకు విన్నవించినాం. అయినా కూడా విద్యాశాఖ అధికారుల పనితీరు అసలు అంతంత మాత్రానే ఉంది. బ్రిలియంట్, గ్రామరు, టెక్నో, ఈ టెక్నో, సక్సెస్, టాలెంట్ ఇటువంటి పేర్లు పెట్టద్దు. అయినా ఇటువంటి పేర్లు పెట్టి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఇక ముందు చెప్తున్నాము, ఇటువంటి ఆకర్షణీయమైన పేర్లు కనుక పెట్టుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో పీడిఎస్ ఆధ్వర్యంలో మొత్తం విద్యార్థి లోకాన్ని కలుపుకొని విద్యా సంస్థల మీద దాడులు చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ దాడుల తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగినా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలే పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తాం. ఎస్సీ ఎస్టీలకు అడ్మిషన్లలో రాయితీ కల్పించాల్సి ఉంటుంది. ఏ ఒక్క పాఠశాల పట్టించుకోవటం లేదు. మరోవైపు ఎంట్రన్స్ టెస్టులు నిర్వహిస్తూ పాస్ అయిన వారికి అడ్మిషన్స్ ఇస్తున్నాయి. వీటిపై మండిపడుతున్నారు విద్యార్థి సంఘాల నేతలు. ఇలా అనేక తోక పేర్లతోని విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ అనేక రకాల పేర్లు చెప్తూ ఈరోజు అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయి ప్రైవేట్ పాఠశాలలు. ఈరోజు విద్యను పూర్తిగా పాలకులు మొత్తం ప్రైవేట్ పరం చేయడానికి కుట్రబంతా ఉన్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు, ప్రభుత్వం ఇద్దరు కూడా కుమ్ముక్క ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలను అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ ఎక్కడ దొరికితే అక్కడ గుర్తింపులు ఇస్తూ ఈరోజు ప్రభుత్వం కుట్రబంతా ఉంది. వేలల్లో ఫీజులు, లక్షల్లో డొనేషన్లతో చదువును కొనాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వమైన ప్రైవేటు విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.